Shubhodaya, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడదెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంధ్రులు సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన సూత్రాలు తెలుసుకుంటున్నాం. సో లెట్స్ గో టు ద టాపిక్. నేను ఉన్నాను అనే ఆ ఉనికిని ఫీల్ అవడం అనే దాన్ని ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు, ఎలా చేయాలి అనే పాయింట్ మీద సింపుల్ ఎగ్జిస్టెన్స్. మనం ఎప్పుడు కూడా నేనున్నాను అనేదానికి మన పేర్లు గుర్తుపెట్టుకుంటాం, లేబుల్స్ గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అంతేగాని మన ఉనికిని, మన అస్తిత్వాన్ని గుర్తుపెట్టుకోం. మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే మీ పేరు గురించి ఆలోచిస్తారు, మీ మతం గురించి ఆలోచిస్తారు, మీ దేశం గురించి ఆలోచిస్తారు, చాలా విషయాలు ఆలోచిస్తుంటారు. కానీ ఇప్పుడు కూడా మీ ఉనికి గురించి, మీరు అస్తిత్వంలో ఉండడం గురించి ఆలోచించరు. అయితే ఇది ప్రాక్టీస్ చేయండి. ఒక చైర్లో కూర్చొని రిలాక్స్గా చైర్లో కూర్చున్నప్పుడు కానీ, చెట్టు కింద కూర్చున్నప్పుడు కానీ అన్నీ మర్చిపోయి యు ఆర్నెస్, అంతే, మీరున్నారు అని ఉండడం అనే దాన్ని ఫీల్ అవ్వాలి. మీరు క్రిస్టియన్ కాదు, హిందూ కాదు, బుద్ధ కాదు, భారతీయుడు కాదు, లేకపోతే ఇంగ్లీష్ మ్యాన్ కాదు, జర్మనీ కాదు, సింపుల్గా యు ఆర్, అంతే. ఫీల్ ఇట్. ఆ తర్వాత ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు రిమెంబర్ వాట్ సూత్ర ఏం చెబుతుంది? బీ అవేర్ యు ఆర్. మీరున్నారు అన్న స్థితిని, మీరుండడము అనే స్థితిని, మీ అస్తిత్వాన్ని ఎరుకతో ఉండండి. అప్పుడు ఆ ఉండడం అనేది, ఆ అస్తిత్వం అనేది, ఆ ముసుగు తీయబడుతుంది. మీరు ఎప్పటికీ శాశ్వతంగా మీరున్నారు అని. ఈ క్షణం, అట్ ద మూమెంట్ యు ఆర్ అవేర్ దట్ యు ఆర్. ఆ క్షణంలో, ఆ ఒక్క క్షణాన్ని పట్టుకోండి చాలు. అవేర్గా ఉన్నారు, మీరున్నారంతే ఆ ఒక్క క్షణంలో. అప్పుడు మీరు దేనిలోకి ప్రవహిస్తారు, దేనిలో పడతారు అని అంటే, ఎవర్ లివింగ్, ఎప్పటికీ శాశ్వతమై ఉన్న మీరు, మీలోకి మీరు వెళ్తారు. మనకి ఒక పుస్తకం ఉండింది, పితామహ పత్రిజీ మరణం లేని మీరు అని. కానీ ఒరిజినల్ ఇంగ్లీష్ పేరు ఏంటంటే యు ఆర్ ఫర్ ఎవర్. మీరు ఎప్పటికీ శాశ్వతమైన వారే, ఎప్పటికీ శాశ్వతమైన వారే. యు ఆర్ ఫర్ ఎవర్. ఇక్కడ ఏమంటున్నారు? ఎవర్ లివింగ్, డిస్కవర్ ద ఎవర్ లివింగ్ అని సూత్రాలు చెప్తుంది. బీ అవేర్ యు ఆర్. మీరు ఉండడాన్ని, మీ ఉనికిని ఎరుకతో గమనించండి. మీరున్నారు అంతే. యు ఆర్ ఎవర్ లివింగ్. అప్పుడు ఏమవుతుంది? ఆ డిస్కవర్ చేయండి, ఆ ముసుగు తీసేయండి. ఆ ముసుగులో మీరు ఎప్పటికీ శాశ్వతమై ఉన్నవారు మీరున్నారు. యు ఆర్ ఫర్ ఎవర్. యు ఆర్ ఫర్ ఎవర్. సో యు ఆర్ అవేర్ దట్ యు ఆర్. అప్పుడు ఏమవుతుంది? కరెంట్ ఎవర్ లివింగ్, ఎప్పటికీ శాశ్వతంగా ఉన్న ఆ జీవితంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది? అది తప్ప ఫాల్సే జరుగుతుంది. దానివల్ల చచ్చిపోతుంది. ఆ ఫాల్స్ ఉండదు, శాశ్వతంగా ఉండదు.
వాస్తవమే, రియాలిటీనే శాశ్వతంగా ఉంటుంది. అంచేత మనము మరణం అంటే భయం ఎక్కువైపోయింది. ఎందుకంటే మనలో అన్రియాలిటీ అనేది చచ్చిపోతుంది, రియాలిటీనే ఉంటుంది. అన్రియాలిటీ కెనాట్ బీ ఫర్ ఎవర్. ఎప్పటికీ వాస్తవం కానిది ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. మీరు అన్రియాలిటీ వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటారు, ఐడెంటిఫై అవుతూ ఉంటారు అన్రియాలిటీతో. మీరు హిందువుగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, హిందువుగా. అప్పుడు ఏమవుతుంది? యూ యాజ్ ఏ హిందూ విల్ హ్యావ్ టు డై. నేను హిందువుని అని అనుకునేది అన్రియాలిటీ. అలాగే నా పేరు రాముడు అంటే నువ్వు ఆ రాముడుగా చచ్చిపోతావు. కృష్ణుడు అంటే కృష్ణుడుగా చచ్చిపోతావు. కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్ట్గా, ఎథిస్టు, థియిస్టు, నేను ఆస్తికుడిని, నాస్తికుడిని, ఇవన్నీ కూడా అన్రియాలిటీ. అవి చచ్చిపోతాయి. నీ పేరు, రూపము అవన్నీ పోతాయి. నువ్వు నామరూపాలకి నిర్మమో నిరహంకార అంటే మనం అది ఎప్పుడు వింటాం? లేదా చెప్పిన మాటలు, గురువు చెప్పిన మాటలు. నామం లేదు ఆయన, రూపం లేదు ఆయన, రూపరహితుడురా, నామరహితుడురా అంటే లేదు. అవి పోతాయి. కానీ నీవేమో ఆ పేరుకి నా పేరు బాగా ప్రఖ్యాతులు కావాలి, నా రూపం ఎంత అందంగా ఉందో అది కావాలి. కానీ ఏమవుతుంది? అది పోతుందని భయం, ద ఫీర్ ఆఫ్ డెత్. కానీ ఉన్నది ఏమిటి? అది రియల్గా ఉన్నది, వాస్తవంగా ఉంది, ఎప్పటికీ అస్తిత్వంగా ఉన్నది, నీలో ప్రాథమికంగా ఉన్నది, మరణం లేనిది. యు ఆర్ ఫర్ ఎవర్, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది, డెత్లెస్. మృత్యు లేనిది. ఆ రూపం ఉంది నీలో. నువ్వు జస్ట్ ఫర్గాటెన్. వన్స్ ద ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆర్ ఫర్గాటెన్ అంటే ఆ పేర్లు తీసే, నీ రూపం తీసే, ఆ పేర్లు అవన్నీ మర్చిపోవు. నీ లోపలికి చూడు, ఆ నామరహితుడిని చూడు, ఆ రూపరహితుడిని చూడు, నీలోనే ఉన్నా నిన్ను చూడు, నీ అస్తిత్వాన్ని ఎరుకతో గమనించు. అప్పుడు ఎక్కడికి చేరుతావు? ఎవరైనా యు ఆర్ ఎటర్నల్. నేను శాశ్వతుడిని, నిత్యుడిని, అనంతుడిని అనే సత్యం వైపుకి నువ్వు వెళతావు. బీ అవేర్ యు ఆర్. బీ అవేర్ యు ఆర్. మీరు ఎప్పటికీ ఉన్నారు. ఎప్పటికీ ఉన్నారు అన్న ఎరుకని, నేనున్నాను అన్న ఎరుకని ఏ విధంగా అభ్యాసం చేయాలనే దానికే వెళ్తున్నావు ఇప్పుడు. ఎవర్ లివింగ్, ఎప్పటికీ నువ్వు నిత్యుడివే. యు ఆర్ ఫర్ ఎవర్. ఈ టెక్నిక్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీన్ని లక్షలాది మంది టీచర్స్ వాడుకున్నారు, మాస్టర్స్ వాడారు, బుద్ధుడు వాడుకున్నాడు, మహావీరుడు వాడుకున్నాడు, జీసస్ వాడుకున్నాడు, మోడర్న్ టైమ్స్లో గుడ్జీఫ్ వాడుకున్నాడు. అన్ని టెక్నిక్స్లో ఇప్పుడు మనకి చెప్పుకునే టెక్నిక్స్ అన్నిటిలో కూడా చాలా పొటెన్షియల్, గొప్ప సామర్థ్యంతో కూడినటువంటి టెక్నిక్ ఇదే. మోస్ట్ పొటెన్షియల్, వన్ ఆఫ్ ది మోస్ట్ పొటెన్షియల్. అన్నిట్లో గొప్ప టెక్నిక్లలో కంటే అందులో ఒక గొప్ప టెక్నిక్. ట్రై చేయండి. సమయం తీసుకుంటుంది, నెలలు తీసుకుంటాయి, నెలలు గడుస్తాయి, అయినా విడవకూడదు. గుర్జీఫ్ శిష్యుడు ఔస్పెన్స్కీ అని ఆయన 3 నెలలు చాలా సాధన చేశాడు, కఠినమైన సాధన. అసలు సెల్ఫ్ రిమెంబరింగ్ అంటే ఏమిటి? నన్ను నేను తెలుసుకోవడం, నన్ను నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం అనేదాన్ని ఏమిటి? కంటిన్యూస్గా 3 నెలల పాటు ఆయన ఒక ఇంట్లో ఉన్నవాడు, ఇంకెవ్వరూ లేకుండా ఒక్కడే ఉండేవాడు. జస్ట్ ఓన్లీ వన్. ఆయనకి కావాల్సిన ఏం చేయాల్సిన పని ఏం లేదు. సెల్ఫ్ రిమెంబరింగ్, నేనున్నాను అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఈ ఈ ఈ వ్యవహారంలో 30 మంది ఉండాలి. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. ఒక వారం గడిచింది, 27 మంది పారిపోయారు. నా వల్ల కాదు బాబు అని. 30 మందిలో ఒక వారం లోపల 27 మంది పారిపోయారు, 3 మిగిలారు. మొత్తం ఆ పగలంతా నేను ఉన్నాను అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకేం చేసేదానికి ఏం లేదు. జస్ట్ రిమెంబరింగ్ దట్ నేనున్నాను. ఆ 27 మందికి ఇదేమిగా పిచ్చుకోవాలా, మా వద్దు అని పారిపోయారు. వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు, ఏమో మన పిచ్చి ఎక్కుతుందేమో మనకి, ఇలా అయితే దగ్గర పడుతున్నామేమో అని అనుకుని పారిపోయారు. వెనక్కి తిరిగి చూడలే. మళ్ళా ఆ గురువుని కలవాలా, ఏంటండి నాకు ఇలా వస్తుంది ఏంటి అని చెప్పేసి అడగలేదు. కారణం ఏంటి? యాజ్ వీఆర్ రియల్లీ వీఆర్ మ్యాడ్. వాస్తవానికి మనం పిచ్చోళ్ళమే. ఎందుకంటే మనమెవరో మనము తెలియని పిచ్చివాళ్ళం. ఎందుకంటే మన గురించి అసలు మనకు గుర్తే ఉండి చావాలి, మనమేమిటి అని. హూ వీ ఆర్, ఎవరు మనం ఎవరు. ఇదే కదా భజగోవిందంలో జగద్గురు శంకరాచార్య కస్త్వం కోహం కుతాయాత, ఎవరినైనా ఎక్కడి నుంచి వచ్చావు అని. వాట్ వీ ఆర్. దాన్ని మనం ఏంటంటే పిచ్చివాళ్ళం అయిపోయా. అది ఆ పిచ్చితనమే ఎక్కువ పవిత్రతంగా తయారైపోయి. వెనక్కి వెళ్ళు ఒకసారి. యు ట్రై టు గో బ్యాక్. నీ రియాలిటీ నువ్వు చెక్ చేసుకో. వన్స్ యూ ట్రై టు కాంటాక్ట్ ద రియల్ నీలో ఉన్న రియల్ ఏమిటి, నీ వాస్తవ స్థితి ఏమిటి, అది దానికి వెళ్ళు, నువ్వు చూడు. వాస్తవ స్థితి ఏమిటిది అని ఆ పిచ్చితనంగా అనిపిస్తుంది. అలాగే అనిపిస్తుంది. కంపేర్ చేయి టు వాట్ వీఆర్. ఇట్ ఈస్ జస్ట్ ద రివర్స్, ఆపోజిట్ అనమాట. నువ్వు బయటే కాదు నైనా, లోపలికి చూడు. ఇదే ఇదే ఏ పని కాదు, జరిగే పని కాదు అని పారిపోయారు వాళ్ళు. 3 మొండికేశారు, 3 ప్రయత్నించారు. ఆ 3లో ఆ పీడి ఔస్పెన్స్కీ అని ఆయన ఉన్నాడనమాట. సరే, ఈ 3 తీవ్రంగా సాధన చేస్తున్నారు విడవకుండా. అయితే అందులో ఓన్లీ ఆఫ్టర్ ద ఫస్ట్ మంత్ డిడ్ దే స్టార్ట్ హ్యావింగ్ గ్లింప్స్ ఆఫ్ సింప్లీ బీయింగ్ ఐయామ్. ఒక మెరుపు లాంటి నేనున్నాను అనేది రావడం అయింది 1 నెల తర్వాత. 2వ నెల తర్వాత ఈ నేనున్నాను అన్నది కదా, నేను అనేది వదిలేశారు. వదిలేశారు. ఉన్నాను అనే దగ్గర ఉన్నారు. నేనున్నాను ఐయామ్ అంటే నేను ఉన్నాను కదా, నేను అనేది వదిలేశారు. ఉన్నాను అనే అది దగ్గర ఉన్నారు. ఆ ఉండడం అనే దాని మీద ఉన్నారు. జస్ట్ బీయింగ్. ఆ నేను వదిలేశారు. ఆ నేను అనే ఆ స్టిక్కర్ వదిలేశారు. అయితే అక్కడ ప్యూర్ బీయింగ్ ఈజ్ నాట్ ఐ అండ్ యూ, ఇట్ ఈస్ జస్ట్ ఈజ్. ఉన్నది అంతే. నువ్వు నేను అనే దగ్గరకు వస్తే ద్వంద్వాలు వచ్చేస్తాయి కదా. అది నువ్వు లేదు, నేను లేదు, ఉన్నాను. 3 నెలలు గడిచింది. ఈ ఉన్నాను అనేది కూడా కరిగిపోయింది. ఎందుకంటే ఉండడం అనేది కూడా వర్డే అయిపోయింది. ఆ పదము కూడా మాయమైపోయింది. అప్పుడేమైంది? యు ఆర్. దెన్ యు నో వాట్ యు ఆర్. నువ్వు ఉన్నావు, ఇంకా నువ్వే మిగిలావు, ఇంకేం లేదు. అయితే బిఫోర్ దట్ పాయింట్, ఆ పాయింట్కి ముందు అసలు నువ్వు అడగకూడదు నేను ఎవరిని అని అడగకూడదు.
ఆ గురువు అడగొచ్చులే నువ్వెవరు అని, కానీ నేనెవరినని నువ్వు అడగొద్దు. ఒకవేళ నువ్వు అడిగావు, కంటిన్యూ అడుగుతున్నావు, హూ యామై నాన్నయారు అని అడుగుతున్నావు కంటిన్యూగా, హూ యామై. ఇక్కడ నేనెవరు నాన్యారు అదే ఎవరు అనే ప్రశ్న కంటిన్యూ అడుగుతూ ఉంటే సమాధానాలు ఎవరయ్యా చెప్పేది? నేనెవరు అని పక్కటి కాదు అడిగేది, సినిమా కాదు ఇది. నిన్ను నువ్వు అడుగుతున్నావు. నిన్ను నువ్వు అడుగుతుంటే ఎవరు సమాధానాలు చెప్తారు? మనసు సమాధానం చెబుతుంది. అది ఆ మనసు చెప్పే సమాధానాలు అవి పనికిరావు, నీకు సంబంధం లేదు. యు గో ఆన్ ఆస్కింగ్, హూ యామై, అవును హూ యామై, ఎవరు నేనెవరు అని అడిగాం అనుకుందాం. ఇంకా కొన్ని రోజులకు పోయేసరికి ఈ ప్రశ్న కూడా డ్రాప్ అయిపోతుంది. యూ కెన్ నో మోర్ ఆస్క్ క్వశ్చన్స్. ఇంకేం అడగడానికి ఏమి ఉండదు. అన్ని ప్రశ్నలు ఏమైనా ఆన్సర్స్ వచ్చినాయా అంటే అవన్నీ ఉపయోగం లేదు. చిట్ట చివరికి ఏమవుతుంది? ఆ క్వశ్చన్ కూడా మాయమైపోతుంది. అప్పుడు ఆ క్వశ్చన్ మాయమైపోయినప్పుడు అందుకోసమే అది ముందు తెలుసుకోవా అన్నాడు ఆ రమణ మహర్షి. యు నో హూ యు ఆర్. గుర్జీఫ్ ట్రైడ్ ఫ్రమ్ వన్ కార్నర్, ఇలా కాకుండా మరో కార్నర్లో ప్రయత్నించాడు. గుర్తు చేసుకో అసలు ఎవరు అని. జస్ట్ ట్రై టు రిమెంబర్ యు ఆర్. రమణ మహర్షి మరో కార్నర్ నుంచి బిగిన్ చేశాడు. ఏదైనా అదే వ్యవహారం. ఇందాడ మనం అదంతా రమణ మహర్షిదే కదా. ఈ గుర్జీఫ్ ఒక మూల నుంచి ప్రయత్నం చేస్తే ఆయనేమో జస్ట్ నువ్వు గుర్తు చేసుకో చాలు, నువ్వేం అనొద్దు నువ్వు గుర్తు చేసుకో అన్నాడు గుర్జీఫ్. రమణ మహర్షి అన్నాడు మరో కార్నర్లో ప్రశ్నించవయ్యా అన్నాడు. అదే ధ్యానం, ఇంకంతే. సెల్ఫ్ ఎంక్వైరీ, హూ యామై, నేనెవరు. నీ ఏ సమాధానాలు నేనెవరు అంటే ఏ సమాధానాలు నమ్మకు, నీ అనుభవంలోకి రావాలి. డోంట్ బిలీవ్ ఎనీ ఆన్సర్స్. ఆ మనసు ఆన్సర్స్ చెప్పిందంటే మనసే చెప్తుంది ఆన్సర్స్. ఆ మనసు అది టక్కరది. ఏంటి అడుగుతున్నావు? నువ్వు ఇది కదా, నువ్వు అది కదా, నువ్వు మనిషివి కదా, నువ్వు పురుషుడివి కదా, నువ్వు స్త్రీవి కదా, నువ్వు చదువుకున్నవాడివి కదా, నువ్వు చదువు లేనివాడివి కదా, నువ్వు పేదవాడివి కదా, నువ్వు గొప్పవాడివి కదా. ఇది చెప్తుంది మనసు సమాధానాలు. మనసు సప్లై చేస్తుంది ఆన్సర్స్, కానీ నువ్వు అడుగుతూనే ఉండాలి. దాని సమాధానం ఒప్పుకోవద్దు. ఎందుకంటే మనసు చెప్పే సమాధానాలు అవేవి నిత్యం కావు, అసత్యం, అవి ఫాల్స్. నీలో ఉన్న అన్రియాలిటీ నుంచి వస్తున్నటువంటి సమాధానాలు, ఆ పదాల నుంచి వస్తున్న మాటలు అవన్నీ సమాధానాలు. ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు శాస్త్రాల నుంచి విన్నావు. ఆ శాస్త్రాలు అవన్నీ ఉన్నాయి. ఆ వేదాల నుంచి విన్నావు, వాటి నుంచి విన్నావు, వీటి నుంచి విన్నావు, పుస్తకాల నుంచి విన్నావు. ఆ కండిషనింగ్ నుంచి వస్తుంది. నువ్వు పెరిగిన సొసైటీ నుంచి వస్తుంది, ఇతరులు చెప్పిన మాటల నుంచి వస్తుంది. అయినా కానీ అడుగు. ఒకటే బాణం, నేనెవ్వరు. ఆ ఒకటే బాణం, హూ యామై, నేనెవ్వరు అనేటువంటి ఆ బాణాన్ని ఎక్కిపెట్టి ఉంచు. దాన్ని వదిలేయి. అది నీ లోపలికి చొచ్చుకుపోవాలి. అది ఆ ప్రశ్న ఎంతవరకు నువ్వు వేస్తూనే ఆ లోపలికి ఆ ప్రశ్న తప్ప నీకు వచ్చే సమాధానం ఏమీ లక్ష్య పెట్టకుండా నీ లోపలికి చొచ్చుకుపోతే ఒకానొక సమయం వస్తుంది. ఏమిటి ఆ సమయం? ఏ సమాధానం లేదు, ఇంకే సమాధానం రావటంలా. ఇది సరైన మూమెంట్. నువ్వు సరైన మార్గానికి వచ్చేసావు. నౌ యు ఆర్ నియరింగ్ ద ఆన్సర్. సమాధానం దగ్గరికి వచ్చేసావు. ఆన్సర్ రావటంలా ఇంకా.
ఎందుకంటే ఆ మనసు ఇంకా సైలెంట్ అయిపోయింది. చెప్పి ఇంకా అది సైలెంట్ అయిపోయింది. నువ్వు ఆ మనసుని దాటి ఇంకా దూరంగా లోపలికి వెళ్ళిపోయావు. అక్కడ మనసు నుంచి ఏ ఆన్సర్స్ రావట్లేదు. అక్కడంతా శూన్యమైపోయింది. నీ చుట్టూ శూన్యాన్ని క్రియేట్ చేసేసింది. ఇంకా నీ ప్రశ్న పోయి అసలు అక్కడ ఏమీ లేదు, సమాధానం లేదు. నో సౌండ్. ఇంకెవరిని అడుగుతావు? ఎవరు ఆన్సర్ చెప్పేవాళ్ళు లేరు అక్కడ. సడన్గా నీ క్వశ్చన్ ఆగిపోతుంది, నీ ప్రశ్న ఆగిపోతుంది. ప్రశ్న వలన లాస్ట్ పార్ట్ ఆఫ్ ది మైండ్ అనేది కూడా చివరికి ఆ మనసు కూడా జీరో అయిపోయింది, శూన్యం అయిపోయింది. ప్రశ్నించేది కూడా మనసే, అది కూడా లేదు. ప్రశ్నించేది మనసే, సమాధానాలు చెప్పేది మనసే. ఆ రెండు పోయినాయి. చివరికి ఎవరు మిగిలారు? మీరు మిగిలారు. యు ఆర్. ట్రై దిస్. ఇది ప్రయత్నించండి. దేర్ ఈజ్ ఎవర్ పాసిబిలిటీ. సాధ్యమే అవుతుంది నిరంతర ప్రయత్నం వలన. అప్పుడు నిరంతర ప్రయత్నం వలన మీరు ఎప్పటికీ శాశ్వతమై ఉన్న మిమ్మల్ని మీరు దర్శిస్తారు. నిరంతర ప్రయత్నం వలన ఆ క్షణం, ఆ అద్భుతమైన క్షణాన్ని, ఎప్పటికీ శాశ్వతంగా ఉన్న మిమ్మల్ని మీరు దర్శించడం అనే క్షణాన్ని ఆస్వాదించండి. ఇది ప్రయత్నించండి. ముందుకి వేయండి బాగా గట్టిగా. సాధన. దీన్నే మరో రూపంలో పట్టు పట్టరాదు, పట్టి ఇడవరాదు. అంతే, పట్టి ఇడవద్దు అంతే. పట్టు పట్టినేది బిగబట్టవరు. అదే పెర్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ, నిరంతరం ప్రయత్నం. అదొక పాయింట్. ఇంకొక చిన్న సూత్ర ఉంది, అది చెప్పుకుందాం. అది చెప్పుకుని ఈరోజుతో ముగిద్దాం. ఇంకొక సూత్ర, ఈ సూత్రం అంతమునుపు నేను చెప్పుకున్న సూత్రంలో సెల్ఫ్ రిమెంబరింగ్, మిమ్మల్ని మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవటం, తద్వారా శాశ్వతమై ఉన్న మీ జీవితాన్ని, ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నదాన్ని, మరణం లేని డెత్లెస్ని, యు ఆర్ ఫర్ ఎవర్ని చూడడం అనే దాని గురించి, ప్రాక్టీస్ గురించి చెప్పుకున్నాం. ఇంకో టెక్నిక్ ఏంటంటే, ఏ చిన్న సంతృప్తి పొందినా, ఏ పని చేసినా ఏదో ఒక తృప్తి ఉంటుంది మీ లోపల. జస్ట్ తృప్తి అనిపిస్తుంది. దాన్ని వాస్తవంలోకి తెచ్చేసేయండి. ఉదాహరణకి, వేర్ ఎవర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఫౌండ్ ఇన్ వాట్ ఎవర్ యాక్చువలైజ్ దిస్, దాన్ని వాస్తవంలో తెచ్చేసేయండి. యూ ఫీల్ థిర్స్టీ, దాహంగా ఉంది, నీళ్ళు తాగారు. మీకు నీళ్లు తాగిన తర్వాత మీకు అమ్మయ్య ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎంత బాగుందో, సాటిస్ఫాక్షన్. నీటిని మర్చిపోండి, దాహాన్ని మర్చిపోండి. ఆ సబ్టల్, సూక్ష్మమైన ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫీల్ అవ్వండి. ఫీల్ దట్ యు ఆర్ ఫీలింగ్, సాటిస్ఫాక్షన్ దట్ యు ఆర్ ఫీలింగ్. ఆ సింపుల్గా ఉన్న ఆ సాటిస్ఫాక్షన్తో ఫీల్ అయిపోండి. మీరు ఏమవుతుందో చూడండి. చూసారా, మన మైండ్ టక్కరిది అని ముందే చెప్పుకున్నాం. అది ఏంటంటే మనకన్నీ అసంతృప్తులు వ్యక్తం చేస్తుంది. మనకి ఏది నచ్చలేదో దాని గురించి మాట్లాడతాం, దాని గురించి ప్రస్తావన చేస్తుంది. సాటిస్ఫాక్షన్ గురించి ఫీల్ అవ్వదు, కంఫర్ట్ గురించి ఫీల్ అవ్వదు, అసౌకర్యాల గురించి, అసహనం గురించి దాని గురించి ఎక్కువ కథలు చెబుతూ ఉంటుంది. దాహంగా ఉన్నారు, ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ దాహం తీరింది. ఆ ఫీల్ ఇన్ ద థ్రోట్, యు ఆర్ ఫిల్డ్ విత్ థిర్స్ట్. ఆ దాహం గొంతంతా తడారిపోతుంది అంటూ ఉంటారు.
ఇట్ ఆ గొంతుతో తడారిపోతుంది, దప్పిగా ఉంది అంటే శరీరం అంతా ఫీల్ అవ్వడం మొదలవుతుంది. అండ్ ఏ మూమెంట్ విల్ కమ్ వెన్ ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ థిర్స్టీ. ఇంకా అసలు మీరు మీ కథ ఎక్కడ మీరు గుర్తుపెట్టుకుంటారు? నేనే దాహాన్ని అన్నట్టుగా తయారైపోతారు. ముందు ఆ ప్రాథమికంగా ముందు దాహం 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 ఎడారిలో ఉన్నట్టు అయిపోతుంది. ఆ ఎడారిలో నీళ్ళు దొరుకుతాయా దొరకవా అన్నట్టుగా తయారవుతుంది. ఈ విధంగా మనం అంతా దేని మీద డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి మీద బాగా ఎక్కువ అభ్యాసం చేసాం. కష్టాలు, ఫీలింగ్లు, నొప్పులు, గొడవలు, బాధలు, వీటి మీదే సఫర్ అవుతున్నప్పుడు యూ బికమ్ ద సఫరింగ్. దుఃఖమే మీరవుతారు, బాధే మీరవుతారు. అంచేత జీవిత పర్యంతం అంతా చిన్న చిన్న సంతృప్తులను కూడా అనుభూతి లేకుండా చేసుకుంటున్నాం. మనము జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాం. పాజిటివ్ ఏదైనా ఉందంటే ఆ పాజిటివ్ని ఫీల్ అవ్వటంలా, అంతసేపు నెగిటివే. జీవితం అంతా మీరు అనుకున్నంత దుఃఖమే లేదు, దుఃఖపూరితం చేస్తారు అంతే మీరు. లైఫ్ ఈజ్ నాట్ సచ్ ఏ మిసరీ యాజ్ యూ హ్యావ్ మేడ్ ఇట్. అది మీ జీవితాన్ని మీరు దుఃఖపూరితం చేస్తున్నారు. ఆ దుఃఖం అంతా మనం కనిపెట్టిన వ్యవహారాలే. ఏ బుద్ధ ఈజ్ హ్యాపీ హియర్ అండ్ నౌ. బుద్ధుడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, ఇప్పుడే ఉంటాడు. ఎందుకంటే ఈ క్షణంలోనే హ్యాపీ, హియర్ అండ్ నౌ. ఆయన ఎప్పుడు వర్తమానంలో ఉంటాడు కాబట్టి జీవితం ఇన్ దిస్ వెరీ లైఫ్. కృష్ణుడు ఆ ఫ్లూటు వాయిస్తూ ఏం చేస్తాడు? డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ వేణునాదం చేస్తూ ఏం చేస్తాడు? డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే ఉంటాడు హ్యాపీ. ది వెరీ లైఫ్ హియర్ అండ్ నౌ. జీవితం ఏంటయా అంటే ఇప్పుడే ఇక్కడే ఉంది, భవిష్యత్తులో కాదు, గతంలో కాదు. మనమంతా ఏడుపంతా గతము భవిష్యత్తు మీదే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, హియర్ అండ్ నౌ. కానీ మనం ఎక్కడ ఉంటాము? వేర్ వీఆర్ ఇన్ మిజరీ. కృష్ణుడు డాన్స్ చేస్తున్నాడు, నీకేం కష్టం వచ్చింది అయ్యా? జీవితం అనేది దుఃఖమయం కాదు. లైఫ్ ఈజ్ నైదర్ మిజరీ నార్ లైఫ్ ఈజ్ బ్లిస్. దుఃఖము కాదు, ఆనందం కాదు. బ్లిస్ అండ్ మిజరీ ఆర్ అవుట్. మనకేంటంటే ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, లేదా దుఃఖంలో ఉన్నాను, ఇవన్నీ పైన వ్యవహారాలే. మన వైఖరి ఏ విధంగా ఉందో ఆ వైఖరిని బట్టి మనం ఆ దుఃఖం వైపు వెళ్ళాలా, అదే ఆనందం వైపు వెళ్ళాలా అనేది వ్యవహారం ఉంటుంది. దృక్కుబడి దృశ్యం అంతే, ఇంకేం మాట్లాడేదానికి ఏం లేదు. అది మనసులో ఏది ఉంటే ఆ రూపం పొందుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితాన్ని, మన స్వీయ జీవితాన్ని ఒక్కసారి మీ స్వీయ జీవితాన్ని పరిశోధించండి. హ్యాపీ మూమెంట్స్ ఏమిటి, ఆ కంటెంట్స్ ఏమిటి, సాటిస్ఫాక్షన్ ఏమిటి, ఆనంద క్షణాలు ఏమిటి? అరే ఒకసారి ఈ అకౌంట్ చూడండి. వాటిని లెక్కలోకి తీసుకోం, వచ్చింది దిక్కది. మనం వాటిని పరిగణలోకి తీసుకో. వాస్తవానం మన నొప్పులు, దుఃఖాలు, కష్టాలు, వాటిని లెక్క కట్టేసరికి అవి ఆ లెక్క రాసి పెరుగుతూ ఉంటుంది. వీటిని కొంచెం మర్చిపోతాం కదా. ఆనంద క్షణాలు, మాధుర్య క్షణాలని మనం మర్చిపోతాం కదా. అంచేత నరకం అనే దానికి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది మన ఎంపిక, అదంతా అక్యుములేటెడ్ హెల్. ఆ నరకాన్ని మనం కూడబెట్టుకుంటున్నాం, మన ఓన్ ఛాయిస్ అంతే. ఎవడు నిన్ను నరకం వెళ్ళమని చెప్పి ఎవడు కూడా బలవంతం పెట్టలేదు. నీ ఎంచుకున్నావు అంతే, నీ సొంత పైత్యం అదంతా. మనసు ఏం చేస్తుంది? నెగిటివ్ని అక్యూములేట్ చేస్తుంది.
అంచేత మనసే నెగిటివ్ని అక్యూములేట్ కూడబెట్టుకోవటం వలన అది నెగిటివ్ అయిపోయింది. అంచేత ఏమవుతుంది, ఆ దుఃఖాన్నే ఉత్పత్తి చేస్తూ ఉంది. మోర్ నెగిటివ్ మైండ్ మోర్ నెగిటివ్ వైపుకే తీసుకెళ్తుంది. అంతా నెగిటివ్ చూడటం తప్ప మరి ఇంకేమి కనపడిసావా. ఆ నెగిటివ్ని అక్యూములేట్ చేసావు. ఎందుకంటే లైక్ అట్రాక్ట్స్ లైకే కదా. నువ్వు ఏది లోపల పెట్టుకుంటే అదే నీ జీవితం వైపుకి తీసుకెళ్తూ. అనేక జన్మల నుంచి ఈ కథ నడుస్తూ నెగిటివ్ అప్రోచే పట్టుకుంటున్నావు. ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ యువర్ నెగిటివ్ అప్రోచ్. అంచేత మిస్ అయిపోతున్నావు, నిన్ను నువ్వు మిస్ అయిపోతున్నావు. యూ మిస్ ఎవ్రీథింగ్. ఆనంద క్షణాలు, సాటిస్ఫాక్షన్గా ఉన్న క్షణాల గురించి అసలు కొంచెం కూడా నువ్వు లెక్కలోకి తీసుకో. అది వచ్చే ప్రాబ్లం. ఈ టెక్నిక్ ఏం చేస్తుందంటే పాజిటివ్ అప్రోచ్ వైపుకి తీసుకెళ్తుంది. ఆర్డినరీ మైండ్కి రివర్స్ గేమ్ ఆడుతుంది అంతే. ఈ చిన్న సాటిస్ఫాక్షన్ జరిగినా అది నువ్వు ఏమైనా చెయ్యి, దాన్ని వాస్తవంలో తెచ్చుకో. ఫీల్ అవు. ఆ ఆనందం వైపుకి కొంచెం ఆ నీరు తాగంగానే వచ్చేటువంటి ఆ ఫీలింగ్లో నువ్వు మునిగిపో, అంతే. ఫీల్ అయిపో. దాని నుంచి డోంట్ టేక్ ఇట్ జస్ట్ యాజ్ ఏ పాసింగ్. కొంచెం రిలీఫ్ ఇచ్చింది అంతే. ఇంకా అలా అనుకోవద్దు. అది ఒక గ్రేటర్ పాజిటివ్ ఎగ్జిస్టెన్స్. ఈ ఉనికి సర్వస్వంలో ఉన్న ఒక అద్భుతమైన క్షణం అది. ఆ క్షణం ఒక విండో అయ్యా. ఎవ్రీథింగ్ జస్ట్ ఏ విండో. నువ్వేమో నొప్పితో ఐడెంటిఫై అవుతావు. కిటికీలో చూడు, ఆ కిటికీలోంచి అంటే దట్ విండో ఆఫ్ పెయిన్, సఫరింగ్ ఓపెన్ ఓన్లీ టువర్డ్స్ హెల్. కిటికీ ఓపెన్ చేసావు, ఆ కిటికీలో నొప్పులు, నరకాలు అన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఆ కిటికీ నరకం వైపుకే దారితీస్తుంది. సాటిస్ఫాక్షన్ వచ్చింది అనుకో, మూమెంట్, బ్లిస్ మూమెంట్ వచ్చింది, ఆనంద క్షణం వచ్చింది. ఇంకొక విండో, ఇంకొక కిటికీ ఓపెన్ చేసావు, అక్కడ ఉనికి సర్వస్వం అంతా అద్భుతంగానే ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, స్వర్గమయంగా ఉంటుంది. కాబట్టి ఏ పని చేస్తున్నప్పుడు మీకేమైనా వాట్స్ ఎవర్ యాక్చువలైజ్ చేయండి. సాటిస్ఫాక్షన్ అనిపించినప్పుడు కండిషన్స్ వద్దు. వేరే వారు ఎక్కడ ఉన్నా ఒక ఫ్రెండ్ని చూశారు, యూ ఫీల్ హ్యాపీ. మీరు ప్రియుడిని లేదా ప్రేయసిని కలిశారు, ఫీల్ హ్యాపీ. దాన్ని వాస్తవంలో తెచ్చేసుకోండి, యాక్చువలైజ్ చేయండి, ఆ క్షణంలోనే ఉండిపోండి. బట్ హ్యాపీనెస్ ఇస్ దట్ ఇన్ దట్ మూమెంట్, ఆ క్షణంలోనే ఉంటుంది. అంచేత ఆ క్షణంలో ఉన్న హ్యాపీనెస్ డోర్ని ఓపెన్ చేయండి. దెన్ యు ఆర్ చేంజింగ్ ద మైండ్ యొక్క నెగిటివ్ మైండ్ నుంచి పాజిటివ్ మైండ్ వైపుకి తీసుకెళ్ళాలి, హ్యాపీనెస్ వైపుకి. అక్యూములేట్ చేయండి అంతే, స్టార్ట్ అక్యూములేట్ చేసుకోండి. అప్పుడు మనసు క్రమక్రమంగా పాజిటివ్ వైపుకి వస్తుంది. దృక్కు మారుతుంది, దృక్కు మారితే దృశ్యం మారుతుంది. జన్మాంగ్సు, బోకోజు ఇవన్నీ కూడా అలాగే. ద వరల్డ్ ఈజ్ ద సేమ్. ప్రపంచం అదిగానే ఉంటుంది, నువ్వు చూసే దృక్కును బట్టి దృశ్యం కనపడుతుంది అంతే. మనసు మారితే చాలు, ప్రపంచమే మారిపోదు. నువ్వు చూసే దృక్కు మారుతుంది, దృశ్యం మారిపోతుంది. ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్, బట్ నథింగ్ ఈజ్ ద సేమ్ బికాజ్ ఐ ఆమ్ నాట్ ద సేమ్. పూర్వంలో ఉన్న కాదు, నేను మారిపోయాను, గొంగళి పురుగులా లేను, సీతాకోక చిలుకలాగా అయిపోయాను. గో ఆన్ ట్రైయింగ్ టు చేంజ్ ద వరల్డ్. కన్విన్స్ చేస్తావు ప్రపంచాన్ని మార్చాలి, కాదురా రాయన, నిన్ను మార్చుకో, దృక్కును మార్చుకో, దృశ్యం మారుతుంది. ఈ ప్రపంచాన్ని నువ్వు మార్చడం వల్ల కాదు. నువ్వు ప్రపంచాన్ని, నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి అనుకున్నావు అనుకోండి, పెద్ద ఇల్లు కావాలి, పెద్ద కారు కావాలి, చాలా అందమైన పెళ్ళం కావాలి, చాలా అందమైన మొగుడు కావాలి. ఏం లాభం లేదు, ఏం మార్పు ఏం లేదు.
బిగ్గర్ హౌస్ అండ్ విల్ నాట్ బి బిగ్గర్. ఆ పెద్ద ఇల్లు ఇంకా ఇంతకంటే పెద్ద ఇల్లు కనపడుతుంది. ఈ బ్యూటిఫుల్ వైఫ్ బ్యూటిఫుల్ హస్బెండ్ కన్నా ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నవాళ్ళు కనపడుతూ ఉంటారు. ఉపయోగం లేదు, యూస్లెస్ థింగ్. బిగ్గర్ కారు ఇంకా బిగ్గర్ కారు కూడా చిన్న కారుగా అనిపిస్తుంది. మనసు అప్రోచ్, మనసు అంతా దుఃఖాన్ని చూస్తుంది. ఆ దుఃఖం వైపుకి వెళ్ళొద్దు, సత్యం వైపుకి వెళ్ళండి అనే విషయాల మీదే ఉంది. ఇంకా లెంతీ అవుతుంది వీడియో, కాస్త ఆపుదాము. సో ఇంకా మరిన్ని విషయాలు, ఈ సాటిస్ఫాక్షన్ అనే విషయాల గురించి మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్. కైండ్లీ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకేమనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్, రైట్ ఫీలింగ్ వల్ల చిన్న ఆనంద క్షణాన్ని కూడా మర్చిపోకుండా ఆ అనుభూతిలో మునగడం అనే దాన్ని అభ్యాసం ఏ క్షణంలోనైనా చేయొచ్చు, ఏ పనిలోనైనా చేయొచ్చు. దాన్ని మర్చిపోకుండా చూడండి, ఆ అనుభూతి పొందండి.